నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ కొనసాగుతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నారంటూ కొందరు డ్రామాలాడుతున్నారని, వారి ఆశలు నెరవేరవన్నారు. బీజేపీ ఒక్కసారి సీటు కేటాయించిందంటే అది మారదు అన్న విషయం వారు గుర్తించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సందర్భంగా శ్రీనివాస వర్మ గారు నెగ్గించండి. వారి గుర్తు కమలం. ఈనాడు నరసాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇచ్చారు. మన అభ్యర్థి గుర్తు గ్లాస్, నో సైకిల్, ఓన్లీ గ్లాస్ గుర్తుకే మనం ఓటు వేయాలి. గ్లాస్ అస్పష్టమైన వైఖరిని తొలగించడానికే మేము వచ్చాం. ఈ రోజు 2 ఓట్లు అడగవలసిందే. ఎవరు అడిగినా కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త, లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వర్గ వైశ్యామ్యాలు 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తు, కమల గుర్తు. ప్రతి ఇంటికి ప్రతి గడపగా ప్రతి వ్యక్తిని కలిసి ఇద్దరు నెగ్గించమని మాట్లాడడానికి మీరు పనిచేయాలి తప్ప ఎవరు ఎన్ని ఒత్తాలు పడినా, ఎవరు ఒక్కరిగా మాట్లాడినా సరి చేసుకుంటూ ఇద్దరు అభ్యర్థులు గెలిపించమని చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సమన్వయకర్తలు వచ్చారు. ఈనాడు పెంచే మాధవ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అత్యంత గౌరవిస్తామని చెప్పి మాటిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలా, ప్రతి తెలుగు పార్టీ నాయకుడు పనిచేయాలా నాయకుల గెలుపు కోసం. అలాగే బీజేపీ ఇక్కడ స్థానికంగా లేనప్పుడు కూడా ఎక్కడ ఎంతమంది ఉన్నా బీజేపీ నుంచి కూడా వచ్చి ముక్తగట్టగా నాయకులు గెలిపించమని నరసాపురం నియోజకవర్గంలో అభ్యర్థిస్తున్నాం. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు రోజు చెప్పుకుంటున్నారు, మారిపోతాడు, ఈరోజు మారిపోతాడు, రేపు మారిపోతాడు. మరొకసారి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు కొంతమంది డ్రామాలు ఆడిస్తూ ఉన్నారు, మీలో అసహనాలు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లో మొగవడం లేదు. ఎవరు ఏమనుకున్నా భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత బ్యాక్ అయ్యే పరిస్థితి లేదు. అది సమాచారం తీసుకోండి. మనం 2 ఓట్లు అడగవలసిందే. ఇటు గ్లాస్ కేవలం we have to sacrifice. That is Naikar is our mandate. ఈ రాష్ట్రంలో జనసేన ఎక్కడ ఉన్నా గ్లాస్ గుర్తు కొట్టేయండి. తెలుగుదేశం ఎక్కడ ఉన్నా సైకిల్ గుర్తు కొట్టేయమని, భారతీయ జనతా పార్టీ గుర్తు ఎక్కడ పోటీ చేసినా కమలం గుర్తు కొట్టేయమని చెప్పడానికి మనందరూ కూడా ఒకే మాట, ఒకే తీరు. ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్ని శాసించడానికి, ప్రజల మన్నన పొందడానికి ఆలోచన చేయడం తప్ప కార్యకర్తల, నాయకుల అందరూ కూడా ఇదే నా యొక్క అభిమతం, ఆలోచన, దీక్షలు కూడా ఆలోచించమని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలి. అరాచక ప్రభుత్వం యొక్క ఆగడానికి అంతు లేదు, అవినీతికి అడ్డు లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని పారదోలాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా కలిసి దుర్మార్గుడిని పంపించాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కలిసింది. ఇక్కడ కూడా కొంత సమన్వయం లోపించింది. ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు, జనసేన అభ్యర్థి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, జనసేన అభ్యర్థి గెలవాలి. ఇంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీని కానీ అభ్యర్థికి ఎక్కడా కూడా డ్యూటీ లేని పరిస్థితి తీసుకురావాలని సమన్వయంగా ఆలోచనతో మాత్రమే ఈ రోజు మీటింగ్ పెట్టాం. దాంట్లో భాగంగానే పక్కనున్న మాధవ నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ మెయిన్ ట్రాక్ తీసుకొస్తున్నాం. పార్టీ యొక్క బలంతో మన ఉమ్మడి అభ్యర్థి అయిన నాయకులను గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా మనం
కుమ్మలాడవద్దు, ఎవరి పెట్టవద్దు. ఇవే రోజు అజెండా దుర్మార్గుడైన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమందించాలి. ఇక్కడ అభ్యర్థి, వారి అభ్యర్థి ఎవరు? ఇందాకనే పాపం చాలా చెప్పాడు. ప్రసాద్ రాజు గారిని ఓడించి మన అభ్యర్థి అయిన నాయకుడు గారికి కల్పించడమే ప్రధానానికి పెట్టుకోండి తప్ప ఎవరు తెలుగుదేశంలో పెత్తనం చేయాలి, వేలు పెత్తనం చేయాలి ఇక్కడ మా మాధవ్ నాయుడు గారు అంటే ఆశించలేదే. అయినప్పుడు కూడా పార్టీకి పనిచేస్తూ ధనదేశంలో ప్రసాద్ రాజు గారు ఎండగట్టిన నాయకుడు ఎవరు? ముదునూరు ప్రసాద్ రాజు యొక్క 5 సంవత్సరాల్లో ఆయన యొక్క అవినీతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో శాండ్ మాఫియాకి ఒక డాన్ మన ముదునూరు ప్రసాద్ రాజు. ఏదైతే మీరు చూస్తే కనుక రావులపల్లిలో ఉండండి, రాజమండ్రిలో ఉండండి, ఈస్ట్ గోదావరిలో ఉండండి, ర్యాంపులు అన్నింటిలోనూ కూడా ఆయన సొంత మనుషులు పెట్టి చాలా చక్కగా జెంటిల్మెన్ గా ఇక్కడ వ్యవహరిస్తూ వాళ్ళ 100 కోట్లకు పడగెత్తినటువంటి వ్యక్తి వాళ్ళ ముదునూరు ప్రసాద్ రాజు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఎవరైతే ఈ ముదునూరు ప్రసాద్ అహంకారంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో ఈ ముదునూరు ప్రసాద్ రాజుని మనందరం కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మన ముందుకెళ్ళాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగాడు, ప్రజలందరినీ కలిశాడు, అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదని 5 సంవత్సరాలు కూడా